అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా, మెయిన్ మీడియా అంతా కూడా బాగా వైరల్ అవుతాయి వార్తలండి. జానీ మాస్టర్ మీద రేప్ కేసట. జనసేన నాయకుడు జానీ మాస్టర్ మీద. జానీ మాస్టర్ ఈయన జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండేవాడు. జనసేన పార్టీకి సడన్గా మెరుపులా రావడం, చక్కగా మంచి మంచి మాటలు చెప్పడం, ప్రచారంలో బాగా ఉపయోగపడ్డాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అతనికి సెలబ్రిటీనెస్ ఉంది. జానీ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు లేరు. యాక్చువల్గా కొరియోగ్రాఫర్లు అంటే స్క్రీన్ వెనకాతలు ఉంటారు. వాళ్ళు ఎవరికి బయటికి తెలియదు. కానీ ఈ డీ ప్రోగ్రాంలు వచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్లో కూడా హీరో ఇమేజ్ వస్తుంది. పైగా ఈ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఆల్మోస్ట్ ఇమిటేట్ చేస్తాడు. హెయిర్ స్టైల్లో కానీ, ఆ గడ్డంలో కానీ, లేకపోతే ఆ మ్యానరిజంలో కానీ సేమ్ టు సేమ్. అంటే అతను పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి ఆ మ్యానరిజంతో ఇంకా బాగా జనాలు కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయిన వ్యక్తి ఒకవేళ ఇప్పుడు వచ్చిన ఆరోపణ ఏంటంటే 2017-19 ఈ మధ్యలో ఒక అమ్మాయిని అతను తన గ్రూప్లో చేర్చుకున్నాడట. అప్పటి నుంచి తన మీద మానసికంగా, లైంగికంగా దాడి చేస్తున్నాడట. ఈవెన్ రేప్ కూడా అనేది ఆయన మీద వచ్చిన ఆరోపణ. సరే, ఒకవేళ ఈ ఆరోపణ ఉంటే 2024కు ముందు జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళ మీద ఇలా కంప్లైంట్ వస్తే అలా వేసేవారు లోపల. జనసేన వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరినీ. ఇప్పుడు నిజంగా కనుక 2017-19 నుంచే స్టార్ట్ అయ్యి ఇతను నిజంగా అంత అరెస్ట్ చేసి ఉంటే జగన్ రెడ్డి గవర్నమెంట్లోనే అతని మీద కేసు పడి ఉండాలి. కేసు పడితే పాటిగా అతను లోపలికి వెళ్ళిపోతాడు. లేదా ఎలక్షన్ దగ్గర చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి ఇదిగా చేస్తున్నప్పుడన్నా అది జరిగి ఉండాలి. అప్పుడు జరగలేదు. కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. ఇది రేపు ఎల్లుండో లేకపోతే 10 రోజులు 15 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు చేస్తున్నారు, యాక్టివ్గా క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళని గుర్తించబోతున్నారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు అటాక్ జరిగింది. జానీ మాస్టర్ ముస్లిం అని నాకు ఇప్పుడు తెలియదు. ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. జానీ అనే పేరు చాలా మందికి ఉంటుంది, ఎస్సీలో కూడా చాలా మందికి ఉంటుంది. ఎవరు వాళ్ళతో వాళ్ళే పెట్టుకుంటారు జానీ. ఎప్పుడైతే రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు ఆటో జానీ అని పెట్టుకున్నాడో అక్కడి నుంచి జానీ అనేది చాలా ఫేమస్ ఆ పేరు. సో జానీ అని చాలా మంది పెట్టుకునేవారు. జానీ మాస్టర్ అంటే నేను అలాగే అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది షేక్ జానీ భాషా అని. కరెక్ట్గా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చి ఏమో ఇందులో వాస్తవాలు ఏంటి అనేది నాకైతే తెలీదు. ఆల్రెడీ జనసేన పార్టీ కూడా ఆయన మీద చర్యలు తీసుకుందని విన్నాను నేను. మరి అది నిజమా, ఏది ఈ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం వచ్చాక ఏది నిజం ఏది ఫేక్ అర్థం కావట్లే. అలాంటి పరిస్థితుల్లో నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. జానీ మాస్టర్ గారి మీద ఇంత ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ఉంటేనే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకున్న తర్వాత ఆ పార్టీ కోసం వన్ సైడ్ నిలబడి అవతలను ఎదుర్కొని అవతలతో శత్రుత్వం పెంచుకున్న తర్వాత ఒక కష్టం, ఒక ఆరోపణ, ఒక విమర్శ వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే నేను అలాంటి ఒక బాధితుని కాబట్టి చెప్తున్నాను. అయితే అదృష్టవశాత్తు నాకు తెలుగుదేశం పార్టీ అండగానే ఉంది. నా కష్టంలో పార్టీ నుంచి సపోర్ట్ ఉంది, పార్టీ నాకు అండగా నిలబడింది, అన్ని రకాలుగా హ్యాపీ నేను. అదే పరిస్థితి ఈరోజు జానీకి కూడా వచ్చింది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే వెంటనే చర్యలు తీసుకోకుండా ఉంటే బాగుండని. ఎందుకన్నానంటే జనరల్గా మహిళ మీద ఇది చేస్తే ఇంకా లేట్ చేయడం రాయేషు అంటారు కొంతమంది. నిజమే, ఆడపిల్ల విషయంలో ఎవడన్నా కనుక తప్పు చేస్తే ఇమ్మీడియట్గా చేసేయాలి, డౌట్ లేదు అందులో. అయితే మొన్న నేను ఆదిమూలం గారి విషయంలో వీడియో పెట్టాను. ఆయన గురించి అనాలిసిస్ చేశాను. కరెక్ట్, ఆదిమూలం అనే వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసేయడం అనేది కరెక్ట్. నేను అప్రిషియేట్ చేస్తున్నాను మా పార్టీ నిర్ణయాన్ని. ఆ వయసులో అతనికి అదేం పని అని మనం ఇది చేసాం. ఎందుకు చేసాం? డైరెక్ట్గా వీడియో ఎవిడెన్స్ ఉంది. అతను తప్పు చేసిన డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఎవిడెన్స్ ఉన్నవాడిని మనం ఏం టాలరేట్ చేయక్కర్లే, తోసి పారేయడమే. ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో ఇంకా ఎవిడెన్స్ ఏది బయటకు రాలేదు. ఒకవేళ నిజంగానే ఎవిడెన్స్ బయటకు వస్తే అతని మీద ఆ చర్యలు మాత్రమే కాదు, ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకొని జైలు పంపాలి. ఆ ఎవిడెన్స్ వచ్చే వరకు కాస్త మనం సమయంలో పాటించాలి. ఎవరు ఈ వీడియోలు చూసేవాళ్ళు, ఎలా అయితే జనరల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కాస్త ఇలా ఆరోపణ వచ్చిన అలా శిక్ష విధించకూడదు. ఇలా ఆరోపణ వచ్చిన మమ్మ దొంగనా కూడా బాబాడు. రాజకీయంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తాయి, సహజం అది. అలాంటి ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద వాస్తవాలు ఎంతవరకు, దాని ఆధారాలు ఎక్కడ దాకా ఉన్నాయి అవి ఒక్కసారి చూడాలండి మనం. అయితే ఈ వీడియోలో ఎవరైతే ఆ లేడీ ఉన్నారో ఆవిడ వేసిన కొన్ని ఆరోపణలు కొంచెం నాకు ఎందుకో సత్య దూరంగా అనిపించాయి. మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. సో ఇది లైక్ లవ్ జిహాద్ లాగా అన్నారు. అయ్యి బాబోయ్, అంత పెద్ద మాటే. ఇది జనంలో తిరిగే మన జానీ మాస్టర్. ఒకవేళ నిజంగా లవ్ జిహాద్ జరగట్లేదు అంటలేదు ఏమో, అన్ని మతాల్లోనూ దొంగేదోళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో మంచోళ్ళు ఉన్నారు. లవ్ జిహాద్ అనేది జరగట్లేదు, ఎక్కడ జరగలేదని చెప్పట్లే. కానీ మన జానీ మాస్టర్ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, మన చుట్టూరా మన మధ్యలో ఉన్న వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ జిహాద్ చేస్తాడు అంటే ఎందుకు నా మనసు అంగీకరించట్లేదు. ఏమో రేపు పొద్దున వాస్తవం వస్తే, ఆధారం వస్తే దానికి ఖచ్చితంగా మనం నమ్ముతాం, ఖచ్చితంగా అతని మీద శిక్ష పడాల్సిందే. ఇంకోటి చెప్పాలంటే నాసింగ్ సిఐ మంచి షార్ప్ ఉన్నాడు, యంగ్స్టర్. ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు, ఆ వీడియో కూడా వినిపిస్తాను. అంతకన్నా ముందు ఈయన మీద అసలు ఏ ఆరోపణలు వచ్చాయి 2019, 2017, 19 నుంచి మొదలైందన్నారు. ఇక్కడ నాకు ఎక్కడ కనపడని ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు రేపు జరిగింది అమ్మాయి మీద అని అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. రేపు ఎప్పుడు జరిగింది? మనం బేసిక్గా కంప్లైంట్, ఎందుకంటే మా దగ్గర చాలా మంది బాధితులు వస్తారు, వాళ్ళ తరపున మేమే కంప్లైంట్లు రాసి పోలీసు వారి దగ్గర పంపిస్తూ ఉంటాం. ఇమ్మీడియట్గా మనం రాయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన గురించి చెప్పిన తర్వాత నేరం ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది. ఇప్పుడు ఒక అమ్మాయి మీద రేపు జరిగిందంటే కంప్లైంట్ ఎలా రాయాలి? ఇవాళ డేటు 16/9/2024. 16/9/2024న రాత్రి 9:30 సమయంలో మేము ఒక పని మీద మహాసేన స్టూడియోకి వెళ్ళగా ఆ స్టూడియోలో ఉన్న సోన్సో వ్యక్తి నా మీద ఫస్ట్ నువ్వు వచ్చావా అని చెప్పి నా చేపట్టుకున్న తర్వాత నేను గిజాయించుకునే ప్రయత్నం చేశాను. అప్పుడు 2 చేతులు వెనక పట్టుకుని నోరు నొక్కేసి సంథింగ్
ఆ కంప్లైంట్ అలా ఉంటుందండి. నిజంగా నేరం జరిగితే ఇవ్వాల్సిన కంప్లైంట్ ఏమో ఒకవేళ వీళ్ళ కంప్లైంట్ ఇవ్వడం రాలేదేమో ప్రాపర్గా, అది కూడా ఉండొచ్చు. కానీ డేట్ అనేది మెన్షన్ చేయకపోతే అసలు చాలా అనుమానాలు వచ్చాయండి. డేటు పైగా ఈ ఏదైతే 376 ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేశారు ఆయన మీద. 376 అంటే రేప్ 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 కేసు అని ఎఫ్ఐఆర్ వేశారు. రేప్ కేసు ఎఫ్ఐఆర్ వేయాలంటే అసలు నేరం ఎప్పుడు జరిగింది, జరిగిన వెంటనే తనని ఇమ్మీడియట్గా మెడికల్ ఎగ్జామినేషన్ పంపించాలి. లేదంటే 24 అవర్స్ దాటితే అక్కడికి ఏమి ఎవిడెన్స్లు దొరకవు. అక్కడ ఎవిడెన్స్లు దొరకకపోతే ఆ కేసు నిలబడదు. ఇమ్మీడియట్గా ఇప్పుడు జరిగింది, ఇమ్మీడియట్గా ఒక కేసు వెంటనే ఎగ్జామినేషన్కి వెళ్ళడం, అక్కడ మెడికల్ టెస్టులు చేయించుకోవడం, అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా 2019లోనో 2020లోనో 2021లోనో నా మీద రేపు జరిగిందని ఇప్పుడు వస్తే ఒకవేళ అక్కడ నిజంగా జరిగినా కూడా కేసు నిలబడదు. ఎందుకంటే ఏ ఎవిడెన్స్ ఉంటుంది, ఏ ఎవిడెన్స్ టెక్నికల్గా దొరకదు. ఇది దాదాపుగా 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేపు జరిగిన ఎవిడెన్స్ ఏముంటుందండి? ఒకవేళ ఈ మధ్యలో నిన్న మొన్న ఈ సమయంలో కనుక జరిగితే ఎవిడెన్స్లు దొరుకుతాయి. లేదు నిజంగానే, ఎందుకంటే డేట్ లేదు అక్కడ. 2019లో ముంబైలో జరిగింది లేదా 2020లో ముంబైలో జరిగిందంటే కనుక ఆ కేసు నిలబడదు. నిలబడని కేసు కోసం, ఎందుకంటే అది నిజమని ఎలా ప్రూవ్ చేస్తాం? అవతల ఏమంటారు నిజంగా అది అబద్ధం అండి, అది నిజంగా రేపు జరిగితే రేపు జరిగిన కంప్లైంట్ ఇవ్వాలి కదా, అప్పుడు మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం కదా, మేము అధికార పక్షం కాదు కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు నుంచి ఎందుకు ఆగారు అంటే దానికి సమాధానం ఏం చెప్పగలుగుతారు? సమాధానం ఉండదు. అలాగే ఈయన ఏమన్నాడు, నార్సింగ్ సిఐ గారు కూడా అదే అన్నారు, అప్పుడు కంగారు పడకండి అంటే ఎవరో అడిగారు, మరి జానీ మాస్టర్ని మీరు పిలుపుతున్నారా అరెస్ట్, అంత కంగారే కదా మన వాళ్ళకి, వెంటనే ఇలా ఆరోపణ వచ్చిన అలా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వెంటనే ఉరేసేయాలి. లేకపోతే అవి బాబు మళ్ళీ ఉరేసింది అదొక స్టోరీ చక్కగా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, ఆ యూట్యూబ్లో దాన్ని మళ్ళీ యూస్ వస్తాయి. అరెస్ట్ చేసినప్పుడు అదొక వ్యూస్, అదొక న్యూస్. ఆయన మళ్ళీ ఉరేసేస్తే మళ్ళీ శవాన్ని తీసుకెళ్తాను శవయాత్ర. అమ్మ బాబోయ్ ఎంత కంటెంట్! ఈ కంటెంట్ కోసమని జనాలు చంపేయాలి ఇప్పుడు అర్జెంట్గా. కానీ ఆయన అలా ఒప్పుకోలేదు. సిఐ గారు, నార్సింగ్ సిఐ గారు మాట్లాడారండి. ఇంకెలా కేసు గురించి డీటెయిల్స్ అని చెప్పేసింది కాబట్టి ఇంక ఈ వీడియో ఓపెన్ చేయట్లేదు. ముంబైలోని హోటల్లో అత్యాచారం అనేది వచ్చింది తప్ప డేట్ రాలేదండి. ఈ నేరాల్లో మాత్రం డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ డేట్లో జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది, ఒకవేళ ఎప్పుడు జరిగితే అప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయినా అన్న కారణాలు కూడా ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేకపోతే అసలు కంప్లైంట్కి వాల్యూ ఉండదండి, న్యాయం జరగదు. ఇది నిజంగా అన్యాయం జరిగితే వాళ్ళకి. సినీ కొరియోగ్రాఫర్ ఇది మా TV5, మా బిఆర్ నాయుడు గారు, అలాగే మా సాంబశివరావు గారు, మా మూర్తి గారు, అలాగే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయండి. మీ ఛానల్స్ అన్నింటిలో కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, కేసు పెట్టినప్పుడు నిందితుడు అంటారండి, ఆయన ముద్దాయి అంటారు. అంటే ముద్దాయి అంటే ఇంకా నేరస్తుడు కాదు, నేరం ఆరోపించబడిన వ్యక్తి మాత్రమే. కానీ ఎప్పుడైతే మనం ఇలా పెట్టి ఇలా చేస్తామో ఇక చూసిన ప్రతి ఒక్కడికి అతను నేరస్తుడే. ఇది చాలా తప్పు, చాలా పాపం కూడానండి. ఎందుకంటే నిజంగా నేరం చేసాడు అనుకోండి, ఓకే దులిపేసుకుని పోతున్నాడు, అన్నింటికి రెడీగా ఉంటాడు. ఒకవేళ నేరం చేయనుడు అయితే మనం ఇలా రాసినందుకు జానీ ఇదేం పని అంటే మనం పని చేసేసాడు మనం కన్ఫర్మ్ చేసినట్టు. దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ట్రోలింగ్కి నేను కూడా బాధితుడిని. నేను అన్న మాటను అన్నట్టు, చేయని మాటను చేసినట్టు, లేకపోతే లేని దాన్ని క్రియేట్ చేసి ఎడిట్ చేసి రాజేష్ ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని మొత్తం నా జీవితంలో వేరే వాడైతే కోలుకోలేడు. అలాంటి దెబ్బ కొట్టి పారేశారు నన్ను మీడియా ఛానల్సే, ముఖ్యంగా సాక్షి టీవీ కానీ, TV9 కానీ, లేదా వైసీపీకి అనుకూలమైన మీడియా ఛానల్స్. ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐ గారు మాటలు వినిపిస్తాను ఇందులోనే. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయనకు అధికారం ఉంది. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ వచ్చింది, ఎవరైతే బాధితురాలు ఉందో కంప్లైంట్ ఇచ్చింది, ఇమీడియట్గా వెళ్ళి కాలర్ పట్టుకుని లాక్కెళ్ళిపోయి లోపలేసే అధికారం సిఐ గారికి ఉంది. కానీ అదే సిఐ గారు ఏమన్నారు తెలుసండి, సాక్ష్యం వెరిఫై చేస్తున్నాం, మేము ఇంకా అతనికి ఫోన్ కూడా చేయలేదు, ఫస్ట్ ఈ అమ్మాయిని రమ్మని ఈ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమున్నాయో చూసిన తర్వాత దెన్ మేము ఆయన మీదకి వెళ్తాం. భయ్ ఎంత గొప్పగా ఉందండి మన చట్టం. కంప్లైంట్ వచ్చినంటే ఈడ్చుకెళ్ళిపోయారు. జగన్ ప్రభుత్వం అయితే కంప్లైంట్ ఇంకా కంప్లైంట్ ఇవ్వకుండానే అరెస్ట్ అయిపోయారు, జతవాని కేసు. అది చూపిస్తాను మీకు. కానీ ఆ సీఏ గారు అంత క్లియర్గా చెప్పారు, చట్టం ఏదైతే చెప్పిందో ఆయన అదే చెప్పాడు. ఒకడు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసి ఇగో రాజేష్ నన్ను రేపు చేసాడు నేను కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన రాజేష్ ఈడ్చుకుంటే వెళ్ళి జైల్లో పెట్టడం లేదండి. అవునా? నిజంగా అయితే ఎలా జరిగిందమ్మా, ఎక్కడ జరిగిందమ్మా, దాని ఎవిడెన్స్ అన్ని తీసుకుని పక్క ఎవిడెన్స్ అనగా రాజేష్ గారు కాదు రాష్ట్రపతిని అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. అలా ఉండాలండి. అలా కాకుండా మీరే ఇలా కన్ఫర్మ్ చేసేస్తే, పైకి ఇంకొక మాట చెప్తానండి, అంటే నాకు బాగా జాలి కలిగేది ఏంటంటే, జానీ మాస్టర్ ముస్లిం అని తెలిసాక అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి ఎక్కువ మంది బయటకు రారు.
అతను నేరం చేయలేదు, అతను అమాయకుడు అని తెలిసినా కూడా ఆ ముందుకు వచ్చే ఎందుకులే ఆ గొడవ మనకి ఎందుకు, ఆ ముస్లిం పైగా మనకి ఎందుకు వచ్చింది అన్నట్టు వదిలేస్తారండి. అలా వాయిస్ లేని వాళ్ళ పక్షాన నిలబడడానికి ఎలాగ ప్రజలు ఉంటారు కాబట్టి కనీసం మీడియా సంస్థలైనా ఇలాంటి ఆరోపణ వచ్చింది అని ఇక ఒక టీవీ5 గురించి చెప్పట్లేదు, అన్ని ఛానల్స్ ఇలాగే రాశారు. అన్ని ఛానల్స్ కూడా రేప్ చేసిన జానీ మాస్టర్ రేపిస్ట్ 2019లో రేప్ చేసేటట, ఇలా రకరకాల అప్పుడే వండి వచ్చేస్తున్నారు కేవలం వ్యూస్ కోసం. ఆ వ్యూస్ 10,000 వ్యూస్ వస్తే 30 రూపాయలు వస్తుంది అనుకుంటా. ఆ 30 రూపాయల కోసం ఒక జీవితం. అతను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాడు, ఇంకా చాలా వయసు ఉంది, కొరియోగ్రాఫర్గా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది అతనికి, రాజకీయంగా కూడా ఏదో ఒక అవకాశం వచ్చే సమయం ఇది. ఇప్పుడు జనసేన పార్టీ ఏమో నా పార్టీ కాదు, ఈ జానీ మాస్టర్ ఏమి నా స్నేహితుడు కాదు, కానీ ఒక సాటి మనిషిగా అతను బాధను చెప్తున్నాడు అంతే. నేను దయచేసి ఇలా చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. మన పార్టీ వాడు కాదనో, లేకపోతే ఇంతకుముందు మనకు వ్యతిరేకంగా ఉండడానో, లేదా వైసీపీకి ఏమైనా వ్యతిరేకంగా అప్పుడు ఏమైనా స్టేట్మెంట్లు ఇచ్చాడనో, చేయని తప్పుకి శిక్షించొద్దు ఎవరిని. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. అది కూడా కాస్త ప్లీజ్ అన్ని మీడియా సంస్థలకి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇది మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళా డాన్సర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. 2017లో జానీ మాస్టర్ కు ఆ యువతి పరిచయం అయింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఆ యువతి జాయిన్ అయింది. అయితే ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి యువతి ముంబై వెళ్ళింది. ముంబైలోని హోటల్లో జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడని, షూటింగ్ సమయంలో చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరచూ అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు గురి చేసేవాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడంటూ మహిళా డాన్సర్ వాపోయింది. ఇది టీవీ5 అండి. నేను టీవీ9 వాళ్ళు ఏది చూపిద్దాం అనుకున్నాను, అలా ఏది చూపిస్తే వెంటనే నా ఛానల్ మీద స్ట్రైక్ కొడుతున్నారు. వాళ్ళు ఏదో పనులు చేస్తారు, వాళ్ళు తప్పుడు వార్తలు చూపిస్తారు. మరి ఎదవలారు ఇదేం పనిరా నేను అడిగితే, ఆ రాజేష్ మా కోసం అన్ని బట్టబయలు చేస్తున్నాడండి, ఆ ఛానల్ని లేపేయండి అని స్ట్రైక్ కొట్టిస్తారు. ఏదో డబ్బులు ఉన్నాయి కదా, 500 కోట్లు 1000 కోట్లు ఉన్నట్టు. అది అందుకే నాకు చూపించలేదండి. ఇంకెక్కడ చాలా జెన్యున్గా చెప్పారు. అయితే నేను ఒక మాట అడుగుతాను, జానీ మాస్టరు అమ్మాయికి కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తాను, మా గ్రూప్లో జాయిన్ అవుతావా అని అడిగాడు. ఇష్టమైతేనే జాయిన్ అవ్వచ్చు. ఇష్టమైంది, ఆ అమ్మాయి జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత జానీ మాస్టర్ ఒకవేళ నిజంగా అసభ్యకరంగా మాట్లాడాడు, ప్రవర్తించాడు, వెంటనే మానేయచ్చు. ఖచ్చితంగా దానికి ఏం కాంట్రాక్ట్ ఉండదు, అదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు. పోనీ ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే, అరే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతే నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు మరొక అవకాశం రాదని ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం ఉండి పై అధికారి నుంచి ఇలాంటి వేధింపులు అలా భరిస్తూ వచ్చింది 2 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అది వదులుకుంటే మళ్ళీ దొరకదు. కానీ ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనేది ఎక్కడ దొరికింది కదా, పెద్ద ఉద్యోగం కాదు, దాంట్లో పెద్ద జీతాలు. పైగా ఎవడైతే వేధిస్తున్నాడో అతను నెల ఇచ్చే జీతం మనం తీసుకోవడం ఏంటి, అతని దగ్గర మనం ఎందుకు జీతాన్ని పనిచేయాలి? ఎవడైతే రేప్ చేశాడో ఆడిచ్చే జీతం కోసం మనం ఎందుకు ఆడి కాళ్ళ దగ్గర ఉండాలి? ఇమీడియట్గా మానేసి ఉండొచ్చు కదా. ఎందుకు అన్ని వేధింపులకి ఎందుకు అమ్మాయి గురైంది? ఒకరోజు వేధించాడు, మళ్ళీ మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళింది, మళ్ళీ వేధించాడు అనుకో, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ వేధింపులకి, ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ వేధింపులకి, మళ్ళీ ముంబై వెళ్దాం అంటే మళ్ళీ ముంబై వెళ్ళి, ఒకవేళ అతను నిజంగా తేడా అని తెలిసిన తర్వాత ఆ చిన్న జాబు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనేది అది ఎందుకు మానేయకుండా అమ్మాయి ఎందుకు కంటిన్యూ చేసింది? పైగా నువ్వు మతం మార్చుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, అసలు అమ్మాయికి ఇష్టమే లేదురా ముర్రో అంటా ఉంటే నువ్వు మతం మార్చుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడా? ఒకవేళ అమ్మాయి వెళ్ళి జానీ మాస్టర్ నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మ మా మత సాంప్రదాయాల ప్రకారం మరి మతం మార్చుకుంటే తప్ప నేను చేసుకోను, అది కొంచెం సింక్ అవుతుందండి లాజిక్. అంతేగాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని జానీ మాస్టర్ అడిగాడు, చాలా బాగుంది, నువ్వు మతం మార్చుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, లింక్ ఎక్కడైనా కుదురుతుందండి? అసలు కుదరట్లేదండి. ఏంటి నాకే ఇలాంటివన్నీ తెలిసిపోతుంటాయి. అసలు నన్ను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నేను ఏ ఫోరెన్సిక్లోనో లేకపోతే సిబిసిఐడిలోనో దాంట్లో నేను కూడా వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అయితే అదండి పరిస్థితి. ఒకవేళ జరగలేదని నేను అంటలే, అమ్మాయి తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందని నేను అంటలేదు, ఎందుకంటే సాక్ష్యాధారాలు చూసేదాకా. అయితే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మొన్న జరిగింది, ఎవరైతే ఆదిమూలం గారి మీద ఆవిడెవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు అమ్మరా నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, నేను మెడికల్ టెస్టులు పంపించాలని నేను రానంటుందండి. సరే నేను రానుకోండి, నాకు అర్జెంట్గా ఊర్లో పని ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళా, ఎవరైనా చెప్తారండి అలాంటి కారణాల్లో? ఎందుకంటే టెస్టులకు వెళ్తే వాస్తవాలు బయటపడిపోతాయి. కాబట్టి అది జరిగిన ఆ స్టేట్మెంట్ తీసుకోవడం పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఏది చెప్తే ఏ సొల్లు చెప్తే ఆ సొల్లాలు వినేరు. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంట్రాగేట్ చేస్తారు. అవునా అక్కడికి వెళ్ళావా, ఆ తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ రోజు ఇక్కడ ఇలా జరిగింది, జరిగిన వాళ్ళు 2వ రోజు ఎందుకు వెళ్ళవుతున్నారు, మళ్ళీ 3వ రోజు డ్యూటీకి ఎందుకు వెళ్ళడం, ఎందుకు మానేలేదు, ఇలాంటివి అడుగుతారు. దానికి సమాధానం మనం ఎతకలేము. పోలీసులు అంటేనే బాగా ఇలాంటి వాళ్ళని చాలామంది నేరస్తులు చూస్తుంటారు కదండి, వాళ్ళు మంచి వాళ్ళు కూడా నేరస్తులుగా ట్రీట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళకి డౌట్ తీరిన తర్వాత అప్పుడు ఈ డౌట్ తీరేదాకా మనల్ని నేరస్తులుగా మనల్ని ఇంట్రాగేట్ చేస్తున్నారంటే ఎలా ఉంటుంది చూడండి, ఆ స్థాయిలో ఉంటుంది. అయితే ఇప్పుడు వెళ్ళాలి, అమ్మాయి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు కూర్చోవాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏం జరిగింది ఏంటో అన్ని చూసాక సాక్ష్యాధారాలు ఉంటే ఎస్ ఇతని దగ్గర ఇతను ఎలా తప్పు చేశాడు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నానని ఏ రోజైతే సీఏ గారు తీసుకెళ్లి జానీ మాస్టర్ లోపలేస్తారో అప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడట, జానీ మాస్టర్ ఇదేం పని, జానీ మాస్టర్ రేప్ చేశాడు, ఇలాంటి తమ్నైల్స్ అన్ని అప్పుడు సిద్ధం చేసుకోండి. దయచేసి అప్పుడు దాకా ఆగండిలా బాబు. అమ్మాయిని గురించి అని చెప్పారు,
నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఎక్కడ గుంజాను, దేని గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్ గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అంటే కొన్నిసార్లు ఫేస్ చూసి కూడా హానెస్టీని చెప్పొచ్చండి. నేను మొన్న జాడ శ్రవణ్ కుమార్ అనే ఒక బ్లాక్ మెయిల్ లాయర్ గురించి చెప్పాను నేను. అప్పుడు కూడా నేను అదే కాన్ఫిడెంట్తో చెప్పాను. వాడు చేసిన ఆరోపణలు 4-5 ఆరోపణలు చేశాడు, ఒక్కటన్నా నిరూపిస్తాడు, ఏం చేయమంటే చేస్తున్నాను. సేమ్ అదే కాంటెక్స్ట్లో చెప్పాడు. నాకు నమ్మకం అనిపించింది. అతను నా పార్టీ కాదు, నా స్నేహితుడు కాదు, ఏమీ కాదు. కానీ ఎందుకో చూసినప్పుడు అనిపిస్తుందండి. నేను నమ్మాను, జానీ మాస్టర్ మాటలో నిజం ఉందని నేను నమ్ముతున్నాను. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్ లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చేస్తాం, అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా విక్టిమ్ ని. జానీ మాస్టర్ని కాంటాక్ట్ చేశారా అంటే ఆయన ఏమన్నా చేశారండి? లేదు, ఇంకా మేము కాంటాక్ట్ చేయలేదు ఆయన్ని. ఎందుకంటే ముందు ఈ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఫిర్యాదుదారులు ఆవిడ దగ్గర ముందు మేము ఎవిడెన్స్ తీసుకోవాలి కదా. ఎవిడెన్స్ తీసుకోకపోతే, ఎవిడెన్స్ తీసుకోకుండా కంప్లైంట్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయాలని అరెస్ట్ చేసేసేలాగా ఉంటే రేపు పొద్దున్న ఇంకొకరు వెళ్ళి రాష్ట్రపతి గారి మీద కంప్లైంట్ ఇస్తారు, నరేంద్ర మోడీ మీద కంప్లైంట్ ఇస్తారు, ఇంకా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయగలుగుతారండి? సాక్ష్యం ముందు కన్ఫర్మ్ చేసుకున్నాకే కనీసం ఫోన్ అన్నా చేస్తారట పోలీసులు. ఇప్పటికి ఇంకా జానీ మాస్టర్కి ఫోన్ కూడా చేయలేదు. ఏమంటే మేము ఇది కంప్లైంట్ వచ్చింది, ఇదిగో ఇది పరిస్థితి, ఏంటి మీ రిప్లై ఏంటి అని కనీసం ఫోన్ కూడా చేయలేదు పోలీసులు. అంటే అంత హుందాగా బిహేవ్ చేస్తున్నారు. చట్టం అదే చెప్తుంది వాళ్ళకి. కానీ ఈ ఏదైతే సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఇలా ఆరోపణ రావటం పాపం, వెంటనే ఆయన మొత్తం రేపిస్ట్ని చేస్తారు, నేరస్తుని చేసేస్తారు, లేకపోతే నోటుదోలగాని చేసేస్తారు, ఏమైనా చేస్తారా బాబు? నమస్కారం రావు, మీకు ఏదైనా చేసే సాధ్యం మీకు. ఆ చూసేవాళ్ళు కూడా పూర్తిగా అందులో ఏం జరిగిందో చూసేవాడు అంత ఓపుకుంటుంది. ఎవరికైనా తమ్ముళ్ళు చూస్తాడు, రేప్ చేసిన జానీ మాస్టర్, అమ్మనేమో రేప్ చేస్తాడట్రా, ఓపెన్ చేస్తాడు. జానీ మాస్టర్ మీద రేపు అనగానే టిక్ 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 మంది దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాడు, చేస్తాడు రేపు అయిపోయింది. అతను చేసేది తెలియదు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా బాబు రేపు? రోజుకో రేపు చేస్తున్నారు మీరు. మగవాళ్ళు కూడా రేపు చేస్తున్నారు. మగవాళ్ళు వాళ్ళకున్న ఆ ఇమేజ్ని, వాళ్ళకున్న గౌరవాన్ని తీసి మొత్తం కులికాల్లో కలిపేస్తున్నారు. దాన్ని కూడా మానసిక మానభంగం అంటారా బాబు? కనీసం ఇంకా ఫోన్ కూడా చేయలేదట. ఇంత పెద్ద కంప్లైంట్ వచ్చింది, మరి ఇదే మొత్తం టామ్ అయిపోతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ పోలీసులకు అది అవసరంలే. మీడియాలో ఏ చర్చలు జరుగుతున్నాయి, ఏ తమ్ముళ్ళు పడుతున్నారు, అది అవసరంలే. చట్టం ఏం చెప్పిందో దాని ప్రకారం వెళ్తున్నారు వాళ్ళు. కొంచెం మనం కూడా అలా ఉందాగుంటే బాగుంటుందండి.